Hi, you are watching Satya Smart Life. Please subscribe. చేపల పులుసుని 2-3 ఇంగ్రీడియంట్స్ కలిపి చేస్తే చిక్కగా రుచిగా వస్తుంది. అది ఎలా చేయాలో చూద్దాం. క్లీన్ చేసుకున్న చేప ముక్కలకి ఒక పావు కప్పు వినెగర్ వేసి ఒకసారి ఇవన్నీ బాగా కలిపి తర్వాత నీళ్ళు వేసి వాష్ చేసుకుంటే ఫిష్కి స్మెల్ అనేది లేకుండా అవుతుంది. ఇలా క్లీన్ చేసుకున్న ముక్కలకి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, ధనియాల పొడి, కారం వేసి బాగా కలిపి ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. నిమ్మకాయంత చింతపండు నానేసి పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేవీ గురించి మసాలా పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం. ప్యాన్ పెట్టుకొని ముందుగా ధనియాలు, మెంతులు వేసి కొంచెం వేయించాలి. తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసుకొని కొంచెం సేపు వేయించి ఇప్పుడు బియ్యం కూడా వేసుకొని అన్నీ మంచి కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఫోర్క్ ఇలాగ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయని మొత్తం అన్ని సైడ్లు ఇలా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మా చిన్నప్పటి స్టైల్ అండి. కట్టెల పొయ్యిలలో చేసేవాళ్ళు. దీంతో చాలా టేస్ట్ వస్తుంది పులుసు. ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్ని ఒక బౌల్లో వేసి చల్లారనివ్వాలి. వేయించి పెట్టుకొని చల్లార్చుకున్న ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, బియ్యము అన్నీ కలిపి మిక్సీలో పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయను కూడా పైన 1 లేదా 2 లేయర్స్ తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసి బరకగా పేస్ట్ చేసుకోవాలి. ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఫిష్ ముక్కలు వేసి అటు ఇటు తిప్పుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే ముక్కలకు పచ్చి వాసన పోయి మంచి టేస్ట్ వస్తుంది. 2 మినిట్స్ వేయించుకున్న ముక్కలని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ కూడా ఫ్రై అయిన తర్వాత 2-3 రెబ్బల కరివేపాకు వేసుకొని వేయించాలి. కరివేపాకు ఇలా రెబ్బలతో సహా పులుసులోకి కొంచెం ఎక్కువ వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేగిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకొని మిక్సీ చేసిన ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు, టేస్ట్ అనుసారంగా కారం వేసి అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజ్ టమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మగ్గనివ్వాలి. టమాటో ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత తీసి పెట్టుకున్న చింతపండు రసం, ఇది దాదాపు 750 ml అవుతుంది. ఇది వేసుకొని అన్నీ ఒకసారి బాగా కలిపి టమాటోస్కి చింతపండు రసంకి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 7 to 8 మినిట్స్ మరగనివ్వాలి. మరుగుతున్న చింతపండు రసంలో ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని మెల్లగా వేసుకోవాలి. ముక్కల్ని ఒకసారి ఇలా కలిపేసి మళ్ళీ ఒక 7 to 8 మినిట్స్ ముక్కల్ని ఉడకనివ్వాలి. చేపలను బట్టి ఉడికించే టైం మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వేసింది సీ ఫిష్ కాబట్టి 7 to 8 మినిట్స్ సరిపోతుంది. మామూలు ఫిష్ మీరు చూసుకొని టైం అడ్జస్ట్ చేసుకోవాలి.
మధ్యలో ఒకసారి ముక్కలని ఇలా తిప్పుకొని ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసుకోవాలి. 750 ml చింతపండు రసం వేసుకున్న దానికి 3 టీ స్పూన్ పొడి వేసుకోవాలి. పొడి బాగా కలిపిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసి మరొక 2 మినిట్స్ సిమ్లో ఉడకనివ్వాలి. పొడి వేసుకున్న తర్వాత పులుసు ఇలా చిక్కబడింది. ఆయిల్ కూడా పైకి తేలి ముక్క కూడా ఉడికిపోయింది. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకోవాలి. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.